సో ఈ క్వాలిటీ వర్కౌట్లో థర్డ్ థింగ్ ఏదంటే రెస్ట్ పీరియడ్ అన్నట్టు. బిట్వీన్ సెట్స్కి మనం ఎంత రెస్ట్ ఇవ్వాలా, ఎందుకు ఇవ్వాలా, అసలు ఎలా మన మైండ్ సెట్ అనేది ఉండాలనేది డిస్కస్ చేద్దాము. సో బేసిక్గా మనం రెస్ట్ ఎందుకు ఇస్తాము ఒక సెట్కి ఇంకో సెట్ కంటే, ఫస్ట్ థింగ్ మన మజిల్ అనేది కొద్ది రికవరీ కావాలా. సో అండ్ మన బ్రీత్ అనేది కొద్దిగా స్టెబుల్గా ఉండాలా, మన హార్ట్ రేట్ అనేది కంట్రోల్లో ఉండాలి. సో బేసిక్గా నేనైతే ఇట్లా చేస్తా. సపోజ్ నేను ఒక 3 సెట్స్ చేయాలా, లైక్ డంబుల్ ప్రెస్. ఫస్ట్ సెట్ నేను 12 reps చేసా అంటే, సో సెకండ్ సెట్కి నేను అట్లీస్ట్ 2-3 minutes రెస్ట్ తీసుకుంటా. నాకు ఆ మజిల్ కొద్దిగా రికవరీ అయినాక అండ్ నేను కొద్దిగా నా బ్రీత్ అనేది స్టెబుల్ అయినాక నేను పుష్ చేస్తా. అగైన్ నేను సెట్ చేసినప్పుడు అట్లీస్ట్ అగైన్ 12-11 repsకే ట్రై చేస్తా. లేదు ఒకవేళ నేను ప్రాపర్గా రెస్ట్ తీసుకోలేదు, వితిన్ 30 seconds చేసా అంటే డెఫినెట్గా 12 reps కాస్త 7 repsకి వస్తాయి. ఎందుకంటే నా మజిల్ అనేది రికవరీ అయ్యిండదు ఆ షార్ట్ పీరియడ్లో అండ్ నేను అంత ఎఫెక్టివ్గా ట్రైన్ చేయలేను అన్నట్టు. సో చాలామంది చేసే మిస్టేక్ ఏదంటే వాళ్ళు ఆ యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం అనేది ఇవ్వరు బిట్వీన్ సెట్స్కి అండ్ వాళ్ళ ట్రైనింగ్ అనేది కాంప్రమైజ్ అవుతారు. సపోజ్ మీరు వాల్యూమ్ అనుకున్నారు 3 sets into 10 reps. సో మీరు అట్లీస్ట్ ఈచ్ సెట్కి 1 rep కాంప్రమైజ్ అయితే ఓకే. లైక్ ఫస్ట్ సెట్ మీకు 10 వచ్చాయి, లాస్ట్ సెట్కి 8 or 9 వచ్చినాయంటే ఓకే ఫైన్, దట్ ఈస్ యాక్సెప్టబుల్. కానీ లాస్ట్ సెట్కి వెళ్ళేసరికి మీరు ఒకవేళ 5 or 6 ట్రైన్ చేస్తున్నారంటే సో మీరు సరైన రెస్ట్ పీరియడ్ అనేది ఇవ్వలేదు బిట్వీన్ సెట్స్ అని అర్థం. సో మీరు ఒకవేళ ఇంకా కాంపౌండ్ ఎక్సర్సైజ్ లైక్ స్క్వాట్ చేస్తున్నారు, డెడ్ లిఫ్ట్ చేస్తున్నారు, మీ టాప్ సెట్స్ అరౌండ్ 3 to 5 rep రేంజ్లో ఉన్నాయి ఇంటెన్సిటీ, అంటే లైక్ మీ పిఆర్కి 90% దగ్గర ఉన్నాయి అంటే మీరు డెఫినెట్గా అట్లీస్ట్ 5 minutes అనేది రెస్ట్ ఇవ్వండి. మీరు మెంటల్గా రికవరీ కాండి అండ్ ఫిజికల్గా రికవరీ కాండి. సేమ్ అదే ఏంటంటే ఫస్ట్ సెట్కి మీరు ఇచ్చిన ఎనర్జీ లెవెల్సే నెక్స్ట్ సెట్స్కి కూడా ఇవ్వాలి. మీరు ఏదో హరీగా చేద్దాము, ఎక్కువ జిమ్లో పోర్షన్స్ కవర్ చేద్దాము, వీలైన ఎక్సర్సైజ్ చేద్దాం అనేది దట్ ఈస్ అ రాంగ్ పర్స్పెక్ట్ అన్నట్టు. సో ఫస్ట్లో చెప్పినా కదా గంగిగోపాలు ఇవన్నీ అన్నట్టు. సో సేమ్ రూల్ ఇక్కడ అప్లై అవుతుంది. మీరు కొద్దిగా క్వాలిటీగా రెస్ట్ అనేది మంచిగా ఇచ్చి దాని తర్వాత మీరు రికవరీ అయిన తర్వాతే అటెంప్ట్ చేయండి. సో మీ బెస్ట్ అనేది ఇస్తారు మీ ట్రైనింగ్లో. సో ఈ రెస్ట్ పీరియడ్లో వన్ మోర్ థింగ్ ఏదంటే ఇది బేసిక్గా బిగినర్స్కి అన్నట్టు. మీరు ఒకవేళ అడ్వాన్స్ లెవెల్ ఇట్లుంటే యూ నీడ్ నాట్ టు కేర్. చాలామంది మిషన్స్ అనేది ఆక్యుపై చేస్తారు, దెన్ బిట్వీన్ సెట్స్ దే డోంట్ అలౌ అదర్స్ టు డూ, అంటే వాళ్ళు వేరే వాళ్ళని చేయనీరు. సో వితిన్ వాట్ ఎవర్ 30 seconds దే కీప్ ఆన్ సేయింగ్ లైక్ బ్రో లాస్ట్ సెట్ ఇంకో 2 sets చేస్తామని అక్కడే దాన్ని ఆక్యుపై చేసి చేస్తారు. సో ఇలా హరీగా చేయొద్దండి. ఆ మిషన్ అనేది ఎవరు తీసుకోపోరు, ఆ మిషన్ అనేది అక్కడే ఉంటుంది. సో మీరు టేక్ యువర్ టైమ్ అండ్ కమ్ బ్యాక్. మీరు అలా చేయడం వల్ల అదొక జిమ్ డిసిప్లిన్కి కూడా అగేన్స్ట్ అన్నట్టు. మీరు వేరే వాళ్ళని వర్కౌట్ చేయనీయకుండా ఉన్నాం అండ్ మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు. మీరు సరైన రెస్ట్ పీరియడ్ ఇవ్వక అండ్ మీరు ట్రైనింగ్ కూడా ఎఫెక్టివ్గా చేయలేరు. ఈ క్వాలిటీ వర్కౌట్లో లాస్ట్ పాయింట్ ఏదంటే మనకి ప్రోగ్రెషన్ అన్నట్టు. ప్రోగ్రెషన్ అంటే ఒక ఇండివిజువల్ ఎంత ఇంప్రూవ్ అయినాడని. సో లెట్సే నేను 1 year బ్యాక్ నా క్వాడ్స్ అనేది అంటే థైస్ అనేది ఇంత డెఫినేషన్ ఉండేది కాదు, ఇంత మస్కులర్గా ఉండేది కాదు. అప్పుడు నేను నా స్క్వాట్ అనేది అరౌండ్ 240 kgs చేసేవాడిని. సో ఈ ఓవర్ ది ఇయర్ నేను ఓన్లీ వెయిట్స్ ఎలా మూవ్ చేయాలా అండ్ రెప్స్ ఎట్లా చేయాలా, నా ఫామ్ అనేది బెటర్ చేయాలని దాని మీదే ఫోకస్ ఉన్నా. కానీ నేను ఎప్పుడు నా మజిల్ అనేది ఇంత పెద్దగా ఇంకా డెఫినేషన్ రాలని అట్లా నేను ఫోకస్ చేయలేదు. ఆబ్వియస్లీ వెయిట్ అనేది ఎక్కువ మూవ్ చేస్తే, లేదంటే ఎక్కువ రెప్స్ చేసిన, లేదంటే మన బెటర్ ఫామ్తో చేసిన, లైక్ టైమ్ అండర్ టెన్షన్ అని ఉంటుంది, అంటే ఆ మజిల్ ఎంత కాంట్రాక్షన్ అవుతుందని చేసిన ఆబ్వియస్లీ మజిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. లైక్ ఇట్ విల్ గెట్ సైజ్, ఇట్ విల్ గెట్ స్ట్రెంగ్త్. సో ఆబ్వియస్లీ ఈ ఎక్సర్సైజ్ పంప్ కోసం చేయాలా, ఈ ఎక్సర్సైజ్ ఎక్కువ సైజ్ వస్తుంది అన్నట్టు స్పెసిఫిక్గా ఉండవు అన్నట్టు. సో మీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, సపోజ్ ఈరోజు ప్రజెంట్ డే మీరు ఒకవేళ ఒక 20 kgs డంబిల్తో లైక్ డంబిల్ ప్రెస్ చేస్తున్నారు 10 reps అంటే 4 months తర్వాత 22.5 కానీ 25 kgsతో కానీ అదే 10 reps చేసే ట్రై చేయాలి. మీరు వర్కౌట్స్లో దీని మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా మీ మజిల్ అనేది స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఈరోజు వీడియోలో ఇవే చెప్పాలనుకున్నా, లైక్ ఇంటెన్సిటీ, వాల్యూమ్ అండ్ రెస్ట్ పీరియడ్ అండ్ ప్రోగ్రెషన్ అని. సో షార్ట్ సమ్మరైజ్గా చెప్పాలంటే మీ ట్రైనింగ్ అనేది లైక్ ఇంటెన్సిటీతో చేయండి, అంటే హార్డ్గా పుష్ చేయండి. మీ ట్రైనింగ్ అనేది ఈచ్ సెట్కి మీరు ఏదర్ 10 reps చేస్తున్నారా 12 reps చేస్తున్నారా అని మీరు దానికి తగ్గ వెయిట్ పిక్ చేసుకొని హార్డ్గా పుష్ చేయండి. సెకండ్ థింగ్ కమింగ్ టు వాల్యూమ్, లైక్ మోడరేట్ వాల్యూమ్ అనేది పిక్ చేసుకోండి. లైక్ 3 to 4 వేరియేషన్స్, 3 to 4 sets చేయండి ఈచ్ వేరియేషన్కి. డోంట్ గో హై వాల్యూమ్ అన్నట్టు, దాన్ని జంక్ వాల్యూమ్ అంటారు బేసిక్గా.
సో మన మజిల్స్ అనేది ఒక సర్టెన్ టైం తర్వాత అంత రెస్పాండ్ కావు. మీరు దాని తర్వాత ఎంత వర్కౌట్ చేసినా అది నెగిటివ్ ఎఫెక్ట్స్కే వస్తుంది. అంటే మీ రికవరీ అనేది సరిగ్గా అవ్వదు, లేదంటే మీ ప్రోగ్రెషన్ అనేది అప్సెట్ అవుతుంది తప్ప ఇట్ వోంట్ యాడ్ ఎనీ బెనిఫిట్ టు యూ. థర్డ్ థింగ్ రెస్ట్ పీరియడ్. సో ఈ రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ రెస్ట్ పీరియడ్లో మనం ఎలాంటి మైండ్ సెట్ అనేది కూడా ఇంపార్టెంట్. లైక్ ఈచ్ సెట్కి మనం 100% ఇవ్వాలనే వెళ్ళాలి, కానీ లైక్ నామకేవాస్ అనేది చేయొద్దండి. అండ్ ఫోర్త్ థింగ్ ప్రోగ్రెషన్ అన్నట్టు. సో ట్రై టు ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. ఆ నెంబర్స్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ వర్కౌట్లో లైక్ వాల్యూమ్లో ఇంకో పాయింట్ ఏదంటే మీరు చేసే వేరియేషన్స్ ఈచ్ వీక్కి మార్చొద్దండి. లైక్ సపోజ్ మీరు చెస్ట్కి 3 వేరియేషన్స్ పిక్ చేసుకున్నారు, డంబెల్ ప్రెస్ అండ్ బెంచ్ ప్రెస్, కేబుల్ పెగ్ ఫ్లెక్స్. ఇవి అట్లీస్ట్ 1-2 మంత్స్ చేయండి అండ్ దీంట్లో ప్రోగ్రెస్ అనేది అచీవ్ చేయండి. లైక్ డంబెల్ ప్రెస్ ఇప్పుడు ఒక 30 kgs చేస్తున్నారు, 3 మంత్స్ కాన్స్టెంట్గా చేయండి. దాని తర్వాత మీకు అదే వాళ్ళు బోర్ కొట్టిందంటే యూ ట్రై టు స్విచ్ టు అదర్ ఎక్సర్సైజ్. అంతేగాని ఈ వీక్ ఓకే డంబెల్ ప్రెస్ చేసా, నెక్స్ట్ వీక్ ఐ విల్ డూ సమ్ అదర్ థింగ్, ఐ విల్ డూ డిప్స్, లైక్ లేదంటే నెక్స్ట్ పుషప్స్ చేస్తాం. సో ఇలా రెగ్యులర్గా మీ వర్కౌట్స్ అనేది మార్చడం వల్ల మీ ప్రోగ్రెస్ అనేది బెటర్ అనేది ఉండదు. ఈవెన్ నేనైనా అదే చేస్తాను. నేను అట్లీస్ట్ 3 మంత్స్ ఒక డెడికేటెడ్గా ఒకటే చేస్తాను. లైక్ దీంట్లో చిన్న చిన్న చేంజెస్ చేస్తాను. లెట్స్ సే ల్యాట్ పుల్ డౌన్ ఉంది, ల్యాట్ పుల్ డౌన్లో నేను ఒక్కోసారి సింగిల్ ఆర్మ్ చేస్తాను. అట్లా 2-3 మంత్స్ చేసి లైక్ ఫస్ట్ డే నేను ఒక 60 kgs మూవ్ చేస్తానంటే ఆ 3 మంత్స్ తర్వాత అట్లీస్ట్ 70-75 kgs ఈజీగా మూవ్ చేసే ట్రై చేస్తాను. సో దాని తర్వాత నేను ఆ గ్రిప్ అనేది చేంజ్ చేస్తాను. లైక్ క్లోజ్ గ్రిప్ ల్యాట్ పుల్ డౌన్ కానీ, లేదంటే న్యూట్రల్ గ్రిప్ ల్యాట్ పుల్ డౌన్ కానీ, అలా 2-3 మంత్స్ చేయడం. లేదంటే సేమ్ అప్లైట్స్ టు సీటెడ్ రోయింగ్. సో క్లోజ్ గ్రిప్, వైడ్ గ్రిప్ ఇలా. సో ఇలా 2-3 మంత్స్ చేయండి. దాని తర్వాతే మీకు అర్థమవుతుంది మీరు ఎంత స్ట్రెంత్ యాడ్ చేస్తున్నారు, ఆ స్ట్రెంత్ వల్ల మీకు ఎంత మజిల్ అనేది బిల్డ్ అయిందని. సో మీరు కీప్ ఆన్ స్విచ్చింగ్, అంటే మీ ఎక్సర్సైజులు ఆ రోజు ఏది మిషన్ ఖాళీగా ఉంటే అది చేయడం వల్ల మీ ప్రోగ్రెస్ అయితే బెటర్ ఉండదు. సో మీరు అనుకోవచ్చు, బ్రో మేము ఇవన్నీ చేయకుండా మాకు బాడీ అనేది బాగానే వచ్చింది, మేము బిగినర్ నుంచి ఇక్కడికి వచ్చినామంటే బేసిక్గా బిగినర్స్ నుంచి ఒక లెవెల్ వచ్చేకి మీరు నార్మల్గా ఏ ట్రైనింగ్ మెథడ్స్ ఫాలో అయినా మనము అచీవ్ చేయగలుగుతాం. కానీ ఒక లెవెల్ వచ్చిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు మూవ్ టు అడ్వాన్స్ అండ్ ఎలిట్ లెవెల్ మీరు కొన్ని ఫ్యాక్టర్స్ అయితే యాడ్ చేసుకోవాలా, కొన్ని అవాయిడ్ చేయాలా. అవి చేస్తేనే మనం నెక్స్ట్ లెవెల్కి మూవ్ అవుతాం, కానీ లేదంటే మనం అక్కడే అయిపోతాం. సో ఆల్వేస్ ట్రై టు లెర్న్ అండ్ ఇంప్రూవైజ్. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.